కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ పర్సనాలిటీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పోలీసులు జల్లెడ పట్టి గాలిస్తున్నారని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని వర్మ చుట్టూ రకరకాల కథనాలు. మరి ఆర్జీవి నిజంగానే పరారీలో ఉన్నారా? వర్మను అరెస్ట్ చేయడానికే పోలీసులు ఆయన ఆఫీస్కు వెళ్లారా? ఆర్జీవీపై వరుసగా కేసులు నమోదు కావడం వెనక ఏదైనా కుట్ర దాగుందా? ఈ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్లు ఆర్జీవీ నుంచే రాబట్టే ప్రయత్నం చేసింది టీవీ9. ఆంధ్రప్రదేశ్లో రామ్ గోపాల్ వర్మ ఇష్యూ ప్రస్తుతం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రస్తుతం ఆర్జీవీ ఎక్కడున్నాడు, ఆర్జీవీ పారిపోయాడా, ఆర్జీవీ ఎక్కడున్నా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ టీవీ9తో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్, మీరు పరారీలో ఉన్నారా? అందరికీ అందుబాటులో ఉన్నారా? ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు మీరు అందుబాటులో ఉన్నారా? ఇప్పుడు ఈ పాడి నా డెన్ ఎంతో కొంత ఫేమస్ అయి ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు డెన్లో ఉన్నా. అప్పుడు డెన్లో ఉంటే నా ఇంట్లోనే ఉండి పరారీలో ఎలా ఉంటాను అనేది ఒక క్వశ్చన్. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ పోలీసు వచ్చిన రోజు అందుబాటులో లేరు, ఎక్కడున్నారు? ఐ వెంట్ ఆన్ సమ్ వర్క్. ఆ పర్టికులర్ టైంలో నేను వాళ్ళు వచ్చినప్పుడు నేను డెన్లో లేను. మీరు చాలా పెద్ద కాంట్రవర్సీలో ఇరుక్కున్నప్పుడు కావచ్చు, అనేక ఇష్యూస్ అప్పుడు ఎప్పుడు కూడా మీ ఫోన్ ఆఫ్లో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చిన రోజు దాదాపు 18 గంటల పాటు మీరు ఫోన్లో ఎవరికీ అందుబాటులోకి రాలేదు. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు నా ఫోన్ ఆన్లో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 గంటన్నర 2 నా ఫోన్ ఆఫ్ వచ్చే ముందే వెళ్ళిపోయాడు. ఇది డన్ దగ్గర నుంచి నేను చెప్పేది, గేట్ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఫర్ ఆ రీజన్స్ నాకు తెలియదు. నేను ఫోన్ ఆపేసింది మెయిన్ కారణం ఏంటంటే విపరీతంగా నాకు మెసేజ్లు ఏంటి ఏమవుతుంది, పోలీసులు ఎందుకు వచ్చారు, అది ఇది అని నా వర్క్లో చిరాకేసి ఆఫ్ చేశాను. అది సార్, మీ మీద పెట్టిన కేసుని ఒక 4 చోట్ల 4 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. ఇప్పటి వరకు 4 ప్లేసెస్లో అయ్యాయి. మీ మీద పెట్టిన కేసుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పుడు ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్లో, కానీ నాకు అర్థమైనంత మేరకు ఇప్పుడేంటి మెయిన్ కేసు ఏంటి, నేను ఎప్పుడో సంవత్సరం క్రితం నేను పెట్టానని చెప్తున్న ఒక ట్వీట్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరి మీద అయితే నేను పెట్టానని చెప్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి కాకుండా ఎవరో సంబంధం లేని ఒక థర్డ్ పర్సన్కి మనోభావాలు దెబ్బతిన్నాయి. అదొకటి. రెండోది ఏంటి, 4-5 డిఫరెంట్ చోట్ల 2-3 రోజుల తేడాలో పెట్టారు. వాళ్ళందరికీ కూడా 1 year తర్వాత గుర్తొచ్చింది. సో అంటే అది ఎవరో చేస్తున్నారు, ఫలానా వ్యక్తి ఫలానా గ్రూప్ అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నాకు తెలియని విషయాన్ని ఐ డోంట్ వాంట్ టు జంప్ ద గన్. బట్ 100% ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అన్నది మాత్రం నాకు రీచ్ అయింది. ఆర్జీవీ మీద కుట్ర చేయాల్సి వస్తే, ఆర్జీవీ మీద కేసులు పెట్టాల్సి వస్తే గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పెట్టేవాళ్ళు. కానీ ఇంత టైం తీసుకున్న తర్వాత కేసులు పెట్టారని వాళ్ళకి తెలియాలి కదా. ఐ అబ్సల్యూట్లీ హావ్ నో ఐడియా. అంటే కేవలం మీరు పెట్టిన ట్వీట్స్ ప్రకారంగానే, ఆ ట్వీట్ ద్వారానే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయనేది కేసు. ఇది కేవలం ట్వీట్ పరంగా అనుకున్నారు, లేకపోతే మీరు లక్ష్మీ ఎన్టీఆర్ కావచ్చు, వ్యూహం కావచ్చు, కమరాజ్యంలో కడపరెడ్లు కావచ్చు, ఇట్లాంటి సినిమాల ద్వారా మీరు వాళ్ళని ఇరిటేట్ చేశారనే ఒక విమర్శ ఉంది. పొలిటికల్గా కూడా మీరు చాలా కామెంట్ చేశారు, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, సిబిఎన్ మీద కావచ్చు. ఇప్పుడు ఒక డెమోక్రటిక్ ఆస్పెక్ట్లో ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్ టు గివ్ ఎన్ ఒపీనియన్. అది ఎవరు ఇస్తున్నారు? అందరూ ఇస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఇస్తారు, వైసీపీ వాళ్ళు ఇస్తారు, ఫలానా పార్టీ ఇలానా పార్టీ, సుబ్బారావు, అప్పారావు, డబ్బారావు అందరూ ఇస్తారు. మనం పొద్దున్న లేచి చేసేది ఒపీనియన్లు ఇవ్వడం, అందుకని ఏం చేయం. ఫస్ట్ వర్మ గారు ఒపీనియన్ ఇచ్చారా? వర్మ గారు ఒక పార్టీకి మద్దతు పలికారు, ఓపెన్గా జగన్మోహన్ రెడ్డికి ఆయన మద్దతు పలికారు. మీరు ఆయన మద్దతుగా వీళ్ళందరినీ కూడా చాలా ట్వీట్ల రూపంలో కావచ్చు, మీరు కొన్ని వీడియోల రూపంలో కూడా మీరు వాళ్ళని విమర్శించారు కదా. నేను అదే చెప్తున్నాను కదా, అందరికీ ఒపీనియన్ ఉంటుంది. నాకు జగన్ గారి మీద మంచి ఒపీనియన్ ఉంది, అందుకని ఆయన క్యారెక్టర్ని బేస్ చేసి ఫిలిం తీశాను. సిబిఎన్ గారి మీద నాకు ఎప్పుడో ఎన్టీ రామారావు టైం నుంచి ఒక ఒపీనియన్ ఫిక్స్ అయిపోయింది. అది కాకుండా నేను అసలు పాలిటిక్స్ జోలికి వెళ్ళాను. నాకు పాలిటిక్స్ ఎవరి పాలన బాగుంది, ఏం చేశారు అనేది నాకు తెలీదు. నాకు జీరో నాలెడ్జ్. నేను ఎప్పుడు ఓటేయలేదు. నేను పాలిటిక్స్లోకి వెళ్ళే ఉద్దేశం లేదు. నేను ఫలానా వాళ్ళకి ఓటేయమని ఎప్పుడు చెప్పలా. మీరు చేసిన సినిమాలు, మీరు చేసినటువంటి కొన్ని ట్వీట్స్ ప్రత్యక్షంగా అటు టీడీపీకి కావచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు, నిత్యం విమర్శించుకునేవాళ్ళు. కానీ ఈ కేసుల వరకు వచ్చిందంటే రామ్ గోపాల్ వర్మని నిజంగానే ఆ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైనా చేయాలన్న ఆలోచనలు ఉందని మీరు భావిస్తున్నారా? ప్రభుత్వం నేను చెప్పలేను. అందుకని ఇందాక ఏమన్నాను, ఒక వ్యక్తి కానీ ఒక గ్రూప్ కానీ నాకు తెలియకుండా నేను వాళ్ళ పేరు చెప్పాను. కాకపోతే మల్టిపుల్ కేసెస్ సేమ్ టైంలో పెట్టినందుకు ఎవరో ఒకళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు నేను చెప్పను. బట్ దట్ ఈజ్ ఆబ్వియస్. లేకపోతే వేరే వాళ్ళకి ఒకేసారి ఎందుకు వస్తుంది ఆలోచన, ఒక మాస్టర్ లేకపోతే వెనకాల. మీరు అన్నిటిపైన స్ట్రేట్గా స్పందిస్తారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్కి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు పోలీసులు నాకు ఏప్రిల్ ఒక డేట్ ఇచ్చారు. ఇది ఓకే, నేను క్లియర్ కట్గా ఇప్పుడు మీకు చెప్పిందే చెప్పాను. ఐ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ద సెడ్
వాట్ ఎవర్ మటీరియల్ విచ్ యూఆర్ గివింగ్. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నా ఫిలిం ఏదో ఒక ఫిలిం రిలీజ్ అవ్వబోతుంది, ఏదో అలాంటిది ఏదో చెప్పాను. వాళ్ళు వేరే డేట్ ఇచ్చారు నాకు. ఆ డేట్ కూడా నేను అనుకున్న పని అవ్వలేదు. అందుకని నాకు ఇంకా టైం కావాలి. అంత అర్జెంట్ అయితే ఐ కెన్ ఆల్సో కమ్ ఆన్ వీడియో కాన్ఫరెన్స్ యాజ్ ఆల్రెడీ సుప్రీం కోర్ట్ ఇస్ అలౌవింగ్ దట్ అని దానికి ఉన్న సైటేషన్స్ కూడా ఇచ్చాను. అది దానికి వాళ్ళు రిప్లై ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్. కానీ నేను ఇది రిక్వెస్ట్ చేసి పంపిన అరగంటలో వచ్చేసారు పోలీసులు మీడియాతో సహా. ఓకే, దాని తర్వాత అప్పుడు నేను లేను. దాని తర్వాత కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో నాకు తెలియదు. ఇంతవరకు వాళ్ళు నాకు అరెస్ట్ వారెంట్ ఉంది మా దగ్గర నాకు చెప్పలేదు, మీడియాకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. కానీ మీడియా టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అరెస్ట్ చేయడానికి వచ్చారని. మీరు ఒక్క చూపించండి, పోలీసులు అని రామ్ గోపాల్ అరెస్ట్ చేయడానికి వచ్చామని ఒక్క వీడియో బయట చూపించండి నాకు. ఇంతవరకు ఈ 6 టీములు గాలిస్తున్నాయి, జల్లెడ పడుతున్నాయి అని చెప్తే ఆర్జీవీ డన్లోకి ఎందుకు అంత ఫండమెంటల్ క్వశ్చన్ అడగలేరు ఎవరైనా? అసలు మీరు డేట్ ఇస్తే వెళ్తామని చెప్పారు, కానీ ఆలోపే మీరు కోర్టును అప్రోచ్ అయ్యారు, యాంటిసిపేటరీ బిల్ వేశారు, మీ పైన పెట్టిన కేసును కూడా క్వాష్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు వరకు ఎందుకు వెళ్ళాల్సింది? మీరు ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేసే ఉద్దేశం ఉంటే నేను ఇప్పుడే చెప్పాను, నేను ఏం చెప్పాను, ఇది వెనకాల ఒక స్కీమ్. యాంటిసిపేటరీ బెయిల్ ఎవరన్నా ఎందుకు పెడతారు? యాంటిసిపేటరీ బెయిల్ అనే సెక్షన్ ఎందుకు ఉంది అసలు? ఎందుకంటే వెన్ దే బిలీవ్ సంథింగ్ అన్ఫేర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద అరెస్ట్ ప్రొసీజర్, దాని మూలానే రాజ్యాంగం యాంటిసిపేటరీ బెయిల్ అని ఒక హక్కు ఇచ్చింది. ఓకే, నాకు ఆ సస్పిషన్ ఎందుకు వచ్చింది ఇప్పుడే చెప్పా. 5-6 చోట్ల సైమిల్టేనియస్గా పెట్టి ఒక హెరాస్మెంట్ ఆస్పెక్ట్కి గురి చేయడానికి ఛాన్స్ ఉంది అనే ఒక అప్రిహెన్షన్ తోటి పెట్టామని. ఈ కేసెస్ని మీరు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? ఇప్పటికే కోర్టును అప్రోచ్ అయ్యారు. లీగలే కదా, లా ప్రొసీజరే కదా కేసు. ఎవరినైనా ఎదుర్కొనేది అక్కడ ఉన్న వాట్ ఎవర్ ఆస్పెక్ట్స్ మన కాన్స్టిట్యూషనల్గా నాకు ఇచ్చిన ప్రాథమిక హక్కుల నుంచి ఏదైతే ఉందో దాని ద్వారానే చేస్తాం. ఎవరైనా అది చేసేది నేను కదా, ఎవరైనా అది చేస్తారు. ఇప్పుడు ఒకవేళ ఫ్రెష్ నోటీస్ ఇచ్చి మీరు పలానా రోజు రమ్మంటే మీరు ఇన్వెస్టిగేషన్కి వెళ్తారా? మళ్ళీ దాన్ని కూడా కోర్టులో నేను అది చెప్తున్నాను. ఇప్పుడు అది వాళ్ళు ఇచ్చిన రిప్లై ఇవ్వటం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రావాలి, లేకపోతే టైం ఇస్తున్నాం, లేకపోతే ఈ బెయిల్ అప్లికేషన్ తర్వాత. ఇప్పుడు ఈ కాంటెక్స్లో ఉన్న కమ్యూనికేషన్లో ఒక పర్టికులర్ టైంలో కోర్టు అడిగింది అనుకోండి, 100% వెళ్తాను. దీని వెనకాల ఎవరు ఉన్నారన్నది మీరు యాంటిసిపేట్ చేస్తున్నారా? ఎవరున్నారు దీని వెనకాల? ప్రభుత్వ పెద్దలు ఉన్నారని చెప్పి మీరు ఏమైనా అనుమానిస్తున్నారా? నేను అది చెప్పను. అందుకే ఇందాక మీకు చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు జంప్ ద గన్ వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్. ఎవరో ఉన్నారు, కానీ ప్రభుత్వం ఉందా లేకపోతే ఫలానా నాయకుడు ఉన్నాడా, ఫలానా పార్టీ ఉందా అని మాత్రం నేను చెప్పను. ఓవరాల్గా సార్ ఫైనల్గా మీరు చెప్పదలుచుకుంది ఈ కేసులు పెట్టిన వ్యక్తుల గురించి కావచ్చు, లేకపోతే ఈ కేసులు మీరు ఫేస్ చేసిన ప్రకారంగా ఓవరాల్ ఏం చెప్పేది ఇదే. వాళ్ళు ఒక పెట్టారు, దానికి మీ ఇప్పుడు నోటీస్ జరుగుతుంది. సో ఆబ్వియస్లీ మై అడ్వకేట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ వాట్ ఎవర్ యాజ్ పర్ ది ప్రొసీజర్ ఆఫ్ లా. అంతే. థ్యాంక్ యూ సార్. ఇది తాను ఎక్కడికి పారిపోలేదు, ఆర్జీవీ డెన్లోనే ఉన్నాను, పోలీసులు ఏదైతే తనపైన కేసులు పెట్టారు ఇది ఖచ్చితంగా మల్టిపుల్ కేసెస్ పెట్టాలని చూస్తే ఖచ్చితంగా ఒక కుట్ర అయితే ఉంది. అది ఎవరు చేస్తున్నారనేది పూర్తిస్థాయిలో బయటకు వచ్చిన తర్వాతనే తాను కామెంట్ చేస్తాను తప్ప ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సహకరిస్తాను, కోర్టు విచారణకు వెళ్ళమంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తానని రామ్ గోపాల్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శివతో, విజయ్ టీవీ 9 హైదరాబాద్.